రిమాండ్ లో ఉన్న నిందితులకి కొన్ని కఠినమైన కారాగార శిక్షలు ఉంటాయంట. విందాం ఒకసారి. ఏంటంటే మీకు నేను చదివి వినిపించాలి ఆర్డర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ముందు ఒక అరకిలోతో నేను కూడా దీనికి ఈమె ఏమైతే వాగిందనే అంటాను. ఈ అడ్డమైన వాగుడికి కూడా నేను క్లియర్ గా విత్ ప్రూఫ్స్ తోనే నేను సమాధానం చెప్తాను అనమాట. ఏమంటే నేను ఒకటి అడుగుతాను, ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో చూస్తున్నారో, మనము ఏ చట్టం గురించి తెలుసుకోవాలైనా సరే గూగుల్ అడిగితే రాదా అండి? గూగుల్ అడిగితే రాదా అని. ప్యూర్ నెయ్యితో చేసిన స్వీట్లు తినిపిస్తారు. తర్వాత గిలగిలా కొట్టుకున్నా కూడా మంచి అనేవి ఎప్పుడు. సో విన్నారు కదండి, రిమాండ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరకిలో స్వచ్ఛమైన నేతితో చేసిన స్వీట్లు అంటే తినిపిస్తారంట. బలవంతంగా తినిపిస్తారంట. తిన్న తర్వాత గిలగిలా కొట్టుకు చచ్చిపోయిన గుక్కెడు మంచినీళ్ళు అనేవి ఇవ్వరు. ఇవి చెప్తున్న మాటలు. ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను, ఇది నిజమేనా? ఎంత మీరు టార్చర్ చేస్తారండి? స్వచ్ఛమైన నేతితో చేసిన స్వీట్స్ పెడుతున్నారా మీరు? నీళ్లు అడిగినా సరే, కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా సరే నీళ్ళు ఇవ్వట్లేదా మీరు? దాహంతో సావాలంతే. దాహంతో చచ్చిపోవాలంటండి. అంటే ఒకవేళ వాడు దాహంతో చచ్చిపోయినా సరే పర్వాలేదు, కానీ పోలీసులు అనేవాళ్ళు నీళ్ళు ఇవ్వరు అని అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఫేక్ న్యూస్ కదా? ఈ అబద్ధాల రాని అడ్డమైన నోటికి చెప్తున్నా ఇది కదా? ఓకే, నేను ఎందుకు అంటున్నానంటే, ఏదైతే ఈవిడ 200 ml వాటరో బాత్రూమ్ లో నీళ్ళు లేకుండా గొడ్డేస్తున్నారు, ఈ గొడ్డ ఇప్పుడు ఉతుకుతుంది అనమాట రోజేళ్ళు. ఓకే, ఇలాంటి ప్రచారంలో 1% కూడా నిజం లేదు. 1% అనేది చాలా ఎక్కువ. పాయింట్ పక్కన సున్నా కూడా పెట్టను నేను. 0% కూడా నిజం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి జైలుకి కూడా ఒక ప్రిజన్ మాన్యువల్ ఉంటుందండి. ఈ మాన్యువల్ గురించి ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా. దాని ప్రకారమే ప్రతి జైలు నడుస్తుంది. ఓకే, ఖైదీలకు రోజుకు కనీసం ఎన్ని లీటర్ల తాగునీరు ఇవ్వాలి, బాత్రూమ్ సౌకర్యాలు ఎలా ఉండాలనేది చట్టబద్ధంగా రాసి ఉంటుంది. అమ్మా, అబద్ధాలు రాని విను, రాసి ఉంటుంది. అది నార్మల్ ఖైదీలకైనా సరే, ఉపా కేసు కింద అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకైనా సరే, రిమాండ్ లో ఉన్న వాళ్ళకైనా సరే, ఈ ప్రాథమిక అవసరాలు, రాజ్యాంగం చదువు ఒకసారి. ఓకే, ప్రాథమిక అవసరాలు అని చెప్పేసి ఏడుస్తాయి అనమాట, మన అందరికి ఏడుస్తాయి అనమాట. ఆ విషయంలో సాధారణ ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయో, ఉపా కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలు, సదుపాయాలే ఉంటాయి. ఒకవేళ నువ్వన్నట్టు 200 ml వాటర్ ఇస్తారు, ఏంటి అరకిలోసు స్వీట్లు పెడతారు, బాత్రూమ్ లో గుడ్డ పెడతారు, ఇలా అడ్డమైన తినే మాటలు మాట్లాడితే గనక నిన్ను లోపల వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కిందకి రావండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ జైల్స్ ఉంటాయి కదండి, కొన్ని సెంట్రల్ జైల్స్ ఇవి ఉంటాయి కదా, నిఘా జైల్స్ ఉంటాయి కదండి, వాటికి ఏంటిదంటే హైకోర్టు జడ్జీలు కానివ్వండి, జిల్లా మెజిస్ట్రేట్ కానివ్వండి, అప్పుడప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. ఓకే, అందులో గనక ఎవరైనా ఖైదీలను వీళ్ళు కావాలని చెప్పేసి, ఖైదీలు కానివ్వండి, రిమాండ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కావాలని వీళ్ళు టార్చర్ చేస్తున్నారంటే మాత్రము ఒక రేంజ్ లో ఉంటది అనమాట. స్టేట్ లెవెల్ కాదు, దేశం లెవెల్ కాదు, అంతర్జాతీయ స్థాయి మానవ హక్కుల ఉల్లంఘన నిబంధన కిందకు వస్తుంది. ఓయ్, హ్యాష్ట్యాగ్ అబద్ధాల రాణి విను, నో పడిపోకు. ఎంత జరుగుతుందని తెలుసు. ఇప్పుడు జైలు అధికారులకు ఈ విషయాలు ఏమి తెలియదండి. అంటే మేము ఇలా చేస్తే రేపన్న రోజు మాకే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి జైలు అధికారులకు తెలీదా? తెలుస్తుంది, వాళ్ళందరికీ తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు ఎంత సాహసం అసలు చేస్తారు ఎవరైనా? ఇంకొకటి, ఒకవేళ ఇలాగ ట్రీట్ చేస్తున్నారు అనుకోండి, ఎవరినైనా ఏ నిందితులనైనా కానివ్వండి, ఏ ఖైదీలనైనా కానివ్వండి, ఎలాంటి రిమాండ్ లో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఇలా చేస్తున్నారు, నన్ను వాటర్ ఇవ్వట్లేదు, స్వీట్స్ పెడుతున్నారు, బాత్రూమ్ లో వాటర్ ఇవ్వట్లేదు, ఓకే, ఇలాగ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వాళ్ళ తరపున వాదిస్తున్న లాయర్స్ ఉంటారు కదండి, లాయర్స్ కి చెప్తే వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయరా వెంటనే? ఎందుకంటే వాళ్ళని బయటకు తెచ్చుకోవాలి కదా, కోర్టులో సబ్మిట్ చేయాలి. అది కోర్టులో సబ్మిట్ చేస్తే కనుక జడ్జి ఏం చెప్తారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి టెస్టులు చేయమని చెప్తారు. టెస్టుల్లో బయటపడుతుంది కదండి, ఎంత వాటర్ తాగారు, ఎలాంటి ఫుడ్ తిన్నారు అనేది వస్తుంది కదా. మరి వచ్చిన తర్వాత ఆ పోలీసుల మీదే కదా యాక్షన్ తీసుకునేది. ఎందుకు ఇలాంటి అడ్డమైన పుకార్లు సృష్టిస్తావు ఎందుకు? ఏంటి ఇంకొకటి ఏమంటావంటే, వేరే రాజకీయ పార్టీ మీద మాట్లాడుతున్నాం, మనం ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఏంటిదంటే, ఉపా కేసు అంటే అందరికి భయం ఉంది, చిన్న పెద్ద అందరికీ కూడా భయం ఉంటది. కాబట్టి ఆ భయాన్ని వాడుకుంటూ నువ్వు థంబ్నెయిల్స్ పెట్టేసి ఇలాంటి అడ్డమైన వార్తలు ప్రచారం చేసి, ఇంకొకటి ఏంటిదంటే, ఈ ఉపా కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి, సాధారణ జైలుకి ఏంటిదంటే నిఘా అనేది కఠినంగా ఉంటుంది అనమాట. నిఘా మీన్స్ ఏంటిదంటే, ఇప్పుడు సాధారణ దొంగతనాలు కానివ్వండి, ఇలాంటి చేసిన వాళ్ళని ఏంటంటే
కొంతమందిని ఒక ఇద్దరు ముగ్గురు ఇలాగ కలుపుంచుతారు ఒక బ్యారక్ లో. బట్ ఇలాగ ఉగ్రవాదం కేసు, దేశద్రోహం కేసు నమోదైన వాళ్ళని ఏంటంటే ఒక సపరేట్ బ్యారక్ లో ఉంచుతారు అన్నమాట, సింగిల్ గా ఉంచుతారు. కానీ వాళ్ళకి 24 అవర్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్ నిఘా అనేది ఉంటుంది. బట్ ఇవి చెప్తున్నట్టు ఈ అడ్డమైన మాటలు చెప్తున్నా, అడ్డమైన హ్యాష్ ట్యాగ్ అబద్ధాల్లో చెప్తున్నట్టు వాళ్ళకి వాటర్ ఇవ్వకపోవడము, ఫుడ్ ఇవ్వకపోవడము, బాత్రూమ్ లో వాటర్ ఇవ్వకపోవడం అనేది చట్టరీత్యా సాధ్యం కాదది. అలా చేస్తే గనక ఆ పోలీసులకి ఎంత ఇబ్బందో వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇలాంటి అడ్డమైన అబద్ధాలు చెప్తావు నువ్వు? ఇంకొక వాగుడు వాగుతుంది, చూద్దాం. వాగుడనే అంటాను నేను. బ్యాచ్ వారీగా వస్తారు, వచ్చి 5 గంటలకు నిద్ర లేపుతారు. ఉం. నిద్ర లేపి అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతారు. ఆ, ఈ చెప్పను అన్నాడు రెండో రోజుకి నీరసం వచ్చి ఎంతో కొంత కక్కిసేస్తాడు నోరు ఉంది కదా అని చెప్పేసి, ఎంత ఉంది కదా అని చెప్పేసి నోరు వాగే వాగుడు, చెత్త వాగుడు. జైల్లో. సో పొద్దున్న 5 గంటలకు బ్యాచ్ల వారీగా వస్తారండి. ఉం. లే 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 అని లేపి ఉం. నిన్న అడిగిన ప్రశ్నే మళ్ళీ ఈ రోజు కూడా సంధిస్తారు. ఉం. ఇదంతా కాకుండా మధ్య మధ్యలో అడిగినన్ని సార్లు చాయ్ ఇస్తారండి. తాగునన్న ఇది ఎంత బూతులు తిట్టకూడదు కాబట్టి రావట్లేదండి నాకు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈమె ఈ చట్టాలని, ఈ పోలీసు వ్యవస్థని ఎంత భయం కలిగిస్తుందంటే ప్రజల్లోనూ, చట్టమన్న పోలీసు వ్యవస్థ అన్న ప్రజల్లోకి ఒక రకమైన ఎంత భయం కలిగిస్తుందంటే, అది పోలీస్ స్టేషన్ లేకపోతే చాయ్ అమ్ముకునే టీ స్టాల్, అది రోడ్డు పక్కన చాయ్ బండి అనుకుంటున్నావా? ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చాయ్ ఇవ్వడానికి? అది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా లేకుంటే చాయ్ బండి అనుకుంటున్నావా? ఏంటి అడ్డదిడ్డమైన వాగుడు వాగుతావు? జైల్లోనండి, ఏ జైల్లోనో కానివ్వండి 2 సార్లు ఇస్తారు చాయ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి, ఇంకొకటి ఈవినింగ్ ఆ ప్రిజన్ జైల్లోకి పంపించేస్తారు కదండి సెల్స్ లోపలికి, ఆ టైంలో ఒకసారి ఇస్తారు. ఇంకా కొన్ని అడ్డమైన అబద్ధాలు చెప్తుంది అనమాట. ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు తాగడానికి ఉండదు అక్కడ. ఎవరైతే అక్కడ జైల్లో ఖైదీలుగా ఉన్నారో వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ ఫ్రీగా ఇస్తారు. మధ్యలో కావాలి అని అంటే గనక వాళ్ళు సొంత పైసలతో, ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, వాళ్ళకి పైసలు ఎట్లా వస్తాయంటే మనందరికీ తెలిసిందే కదండి, జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పనులు అనేవి అలాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఉన్న జైల్లోనూ అనుకోండి, ఈ అల్లికలు చేయడము, చేపలు అల్లడము, వాటి ద్వారా వాళ్ళు కొంచెం డబ్బు సంపాదిస్తారు. అలాగే మెన్స్ ఉండే జైల్లో కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కోవాలి చాయ్. తెలియకపోతే తెలుసుకుని ఏడువు, నోరేసుకుని పడిపోవడం కాదు. ఈ పిచ్చి నువ్వు టీ తాగాలి, కొంచెం ఆ. చాయ్ బ్రేక్ ఉంటుంది. ఉంటారు. భోజనం ఎప్పుడు పెడతారు? ఉం. సాయంకాలం 4కి భోజనం పెడతారు. ఇదంతా 4 గంటలకి భోజనం పెడతారు. నువ్వు ఉన్నదాన్ని, నిజాన్ని నిజంగా మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో అని అంటాను. ఇంకొకటి ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుందంటే, ఈమె రోజుకు ఒకసారి భోజనం పెడతారంట, అది కూడా ఈవినింగ్ టైం అని చెప్తుంది అనమాట. లేదంటే మంచిగానే చదువుకుని ఏడు, సగం ఏడవకు. అర్థమైందా? ఇక్కడ ఏంటిదంటే, నిజమేంటిదంటే ఈవినింగ్ 4 నుంచి 4:30 లోపు నైట్ భోజనం తింటాం కదండి, డిన్నర్ తింటాం కదా, ఆ డిన్నర్ ఎప్పుడు పెడతారంటే 4 నుంచి 4:30 మధ్య, ఇంకా కొంచెం లేట్ అయితే 5 లోపు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఎందుకు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలంటే, మళ్ళీ ఈ లెక్కలో ఉంటాయి కదండి, మళ్ళీ ఎవరైతే బయట ఈ ఖైదీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరి బ్యారకుల్లోకి వాళ్ళకి పంపించేయాలి. చీకటి పడక ముందే చేయాలి ఈ పని. ప్రతి జైల్లో జరిగేది ఇదే. ఎవరి బ్యారకుల్లోకి, ఎవరి సెల్స్ లోకి వాళ్ళని పంపించేయాలి. కాబట్టి వెలుగున్నప్పుడే వీళ్ళని భోజనం ఇచ్చేస్తారు. భోజనం ఇచ్చేసిన తర్వాత చీకటి పడక ముందే ఎవరి సెల్స్ లోకి వాళ్ళకి పంపించేస్తారు. అందుకనే అమ్మా అబద్ధాలు, అందుకని చెప్పేసి 4 నుంచి 4:30, 5 లోపు ఫుడ్ అనేది పెడతారు. రోజుకు ఒక్క రోజే కాదు, వాగకు నువ్వు, వాగొద్దనే చెప్తున్నా. రోజుకు ఒక్కరోజు భోజనం పెడతారు. పవన్ కళ్యాణ్ గారు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది, అది కూడా ఒక పోలీసు వ్యవస్థ గురించి ఇలాంటి అడ్డమైన అబద్ధాలు చెప్తుంది. ఈమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు? ఏం చేద్దాం ఈమెని? ఇంత అబద్ధాలని ఇంత నిర్భయంగా చెప్తుందంటే నీది నోరా లేకపోతే మోరీనా? ఇంకొకటి ఏంటంటే, రోజుకి 2 సార్లు భోజనం పెడతాం. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అండ్ ఈవినింగ్ భోజనం ఎందుకు ఆ టైంలో పెడతారని చెప్పాను కదండి. ఈ న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని ఎందుకు బదనాం చేస్తున్నావు నువ్వు? నోటికి అన్నమే కదా తింటున్నావు. ఏంది చాయ్ అంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తారంట. అది పోలీస్ స్టేషన్ కాదు, చాయ్ బండి. ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి తాగేయచ్చు అనమాట. అవర్స్ ఉన్నట్టు భోజనం చేసిన వెంటనే ఇక్కడ గ్లూకోజ్ స్పైక్ వస్తే నిద్ర వస్తున్నాయినా కూడా కూర్చోబెట్టి రాత్రి 8 దాకా మళ్ళీ విచారణ మొదలు పెడతారు. అంటే క్యాండిడేట్ ఇది ఎంత అబద్ధం అంటే చెప్తున్నాను కదా. ఓకే, వీళ్ళకి టైమింగ్స్ అనేవి ఉండవా? నీకు చెప్పారో వచ్చి, ఏ పోలీస్ చెప్పాడో చెప్పు, నేను వెళ్ళి అనుకుంటాను. సార్, మీడియా ముఖంగా కంప్లైంట్ ఇస్తున్నాను. మీరు ఒక టైం అనేది సెట్ చేశారు. ఒక రిమాండ్ లో ఉన్న వ్యక్తిని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏమంటారు దాన్ని, ప్రశ్నించాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేశారు కదండి. ఈమె ఏమంటుందంటే, రాత్రి 10 గంటల వరకు కూడా విచారిస్తారంట పోలీసులు. నిజంగానే విచారిస్తున్నారా? ఇంకొకటి వాగుతుంది, చూద్దాం. ఇది అందరికీ తెలియాలండి, తెలియాలి కాబట్టి నేను ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నా. ప్లీజ్ అంటే మళ్ళీ విచారణ మొదలు పెడతారు. అంటే క్యాండిడేట్ కి ఎక్కడ విశ్రాంతి ఉండదు. టీలు మాత్రం సమృద్ధిగా ఇస్తారండో. ఎన్ని టీలు కావాలంటే టీలు తాగొచ్చు. మంచి నెయ్యితో చేసిన బిర్యానీ తినిపిస్తారు.
నేను తినను. మీకు ఎవరికైనా ఒక మంచి నెయ్యితో చేసిన బిర్యానీ తినాలని ఉంటే గనుక వ్యూయర్స్ కానివ్వండి, సబ్స్క్రైబ్స్ కానివ్వండి, ఈ వీడియో చూస్తున్న ఎవ్వరు కనుక ఒక మంచి బిర్యానీ నేతితో చేసిన స్వచ్ఛమైన నేతితో చేసిన బిర్యానీ తినాలంటే గనుక మీ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అక్కడ మంచి బిర్యానీ దొరుకుతుంది. నేనేమనట్లేదు. నేనేమన్నా ఎప్పుడైనా వెళ్ళి సచ్చినానా ఏంది? ఇగో చెప్తుంది వినండి. మంచి బిర్యానీ పెడతారంట. బిర్యానీ అనేది మాన్యుల్లో ఎక్కడన్నా ఉందా? ఏదైతే మనకి ప్రిజన్ మాన్యువల్ ఉంటుందో ప్రిజన్ మాన్యువల్ ఎక్కడన్నా బిర్యానీ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకింత అబద్ధాలతో బతుకుతావు నువ్వు? బిర్యానీ పెడతారా? ఎళ్ళొచ్చినట్టున్నావు. మొన్న చెప్పినా కదా! ఎళ్ళొచ్చినట్టున్నావు. అందుకని అంత సునాయాసంగా చెప్తున్నావు. అనుభవించి వచ్చినావా ఏంది తుడుచుకున్నా గుడతో? నాకు వద్దని బ్రతిమలాడి కాళ్ళు గడ్డాలు పుచ్చుకున్నా కూడా ఫోర్సబుల్ గా బిర్యానీ తినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయంలో నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, పోలీసులు ఫోర్సబుల్ గా ఫుడ్ ని తినిపించడం గానీ, లేకపోతే వాటర్ ని తాగించడం గానీ ఏ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది? బలవంతంగా తినిపిస్తున్నారా? ఎవడు తినిపిస్తాడు? అసలు బలవంతంగా తినిపిస్తున్నాడు అని తెలిస్తే గనక ఆ పోలీసులకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అంటే ఇప్పుడు ఎవడైతే రిమాండ్ లో ఉన్న నిందితుళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ లాయర్లకి కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలకి కానీ చెప్పడా? నాకు ఇలా బలవంతంగా ఫుడ్ తినిపిస్తున్నాడని చెప్పేసి చెప్పరా? ఎందుకు చెప్తాడు? తను బయటపడాలి కాబట్టి, ఏదో ఒక విషయం జరిగితే తను బయటపడే ఛాన్స్ ఉంటుందని చెప్తాడు కదా, ఖచ్చితంగా చెప్తాడు కదా. మరి బలవంతంగా ఎందుకు తినిపిస్తారు? ఛీ! బలవంతంగా తినిపిస్తారంట. ఎంత ఎంత కంచం ఏంటి ఎంత ఉందన్నట్టు ఎంత పెడతారంటండి బిర్యానీ. ఇంత బిర్యానీ పెడతారంట. తిన్నదనుకుంటా పాపం. అందుకనే లెవెల్లో ఉంటది. ఈ లెవెల్లో మంచి నెయ్యితో చేసిన బిర్యానీకి ఈ లెవెల్‌లో తిన్నది కాబట్టే మంచి నేతితో చేసిన అంటుందంట. టేస్ట్ చేసినావు నువ్వు ఖచ్చితంగా కదా! అబద్దాలాడకు. నువ్వు టేస్ట్ చేసావు కాబట్టి మంచి నెయ్యి, మంచి నెయ్యి, మంచి నెయ్యి, మంచి బిర్యానీ చెప్పేసి అన్ని సార్లు మంచి మంచి అంటున్నావంటే నువ్వు టేస్ట్ చేసావు. నీకు కూడా అలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టున్నారు. రావణ్ నాన్న తిను ప్రశ్న అని చెప్పి తినిపిస్తారు. తినిపిస్తారంటండి. ప్లీజ్ అంటే పోలీసులు బలవంతంగా తినిపిస్తారా? ఉమ్మ కొడతా నీకు ఇది ముద్ద బువ్వ అని చెప్పి మొత్తం ఫుల్ ప్యూర్ గీ అండి ఇక్కడ వాడేది జైల్లో. నాణ్యతాపరమైనగా భోజనం అందిస్తారు ఇద్దరికి. నాణ్యతాపరమైన ఫుల్ ప్యూర్ ఘీ తోటి జైల్లో బిర్యానీ వండుతారు. ఆ బిర్యానీ నాకొద్దు అని అన్నా సరే బలవంతంగా తినిపిస్తున్నారు. నేనెప్పుడు వెళ్ళి అట్లా టేస్ట్ చేయలేదండి నాకు. ఎవడంటుంది కదా ప్యూర్‌గా ఎంత పెద్ద కంచం, అందుకనే మనం ఎంత పెద్దగా నోరేసుకొని పడిపోతున్నాం అనమాట. తప్పుగా అనుకోకండి. దాని తర్వాత 10:00 బిర్యానీ తినేస్తాడు కదా, ఇంత తిన్న తర్వాత 10 గంటలకి మంచి టీ ఇస్తారు. మంచి టీ ఇచ్చి మంచి నీళ్ళు అనేవి దాఖలాల్లో ఎక్కడ ఉండవు, పడుకొని అన్నారు. 10 గంటలకి మళ్ళీ ఒకసారి టీ ఇస్తారంటే అది చెప్పినాను కదా, అది పోలీస్ స్టేషన్ కాదండి, జైలు కాదు. చాయ్ అమ్ముకునే చాయ్ బండి, రోడ్ పక్కన చాయ్ బండి ఉంటది కదండి మనకి, అది రోడ్ పక్కన చాయ్ బండి కాబట్టి ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు టీ ఇస్తారు. అబద్ధాలతో బతికే జర్నలిజం. #యూ అని పెట్టకు, ఎందుకంటే యూ అంటే మళ్ళీ మేమందరం చూసేటోళ్ళు వస్తాం కాబట్టి అబద్ధాలు మీ అని పెట్టు. అబద్ధాల మీ, దానికి పర్ఫెక్ట్ గా సరిపోతాం అనమాట. ఇంకొకటి ఏం వాగుతుందంటే అది వినిపించడానికి లెంగ్తీ అవుతుంది కాబట్టి నేనే చెప్పేస్తున్నా. అండమాన్ జైలుకి గానీ, తిహార్ జైలుకి గానీ బదిలీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయంట. ఇంకొకటి ఈ కేసుకి ఎన్ఐఏ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువనే. ఎందుకంటే ఈ ఉపా కేసులు ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, ఉగ్రవాద సంస్థలతో ఏమైనా లింకులు ఉన్నాయి సంస్థలు, మావోయిస్టులకి సపోర్టెడ్ గా మాట్లాడి వాళ్ళ భావజాలాలు సపోర్టెడ్ అండి, భావజాలాలు కలిగి ఉండి వాళ్ళతో మాట్లాడని విషయాలు ఏమైనా ఉంటే అది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎవరికంటే ఎవరైతే సినిమాల్లో ఈ నక్సలిజాన్ని, మావోయిస్టుల్ని, ఉగ్రవాదుల్ని చూపిస్తున్నారో వాటి వల్ల కూడా కొంతమంది ఇన్స్పైర్ అవ్వడం, లేకపోతే ఆ భావజాలాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇంకొకటి ఏంటంటే అలాంటి సినిమాలు తీయొద్దు. తీస్తే మేబీ దానికి ఇలాగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది కూడా దేశ భద్రతకు చాలా డేంజర్ కాబట్టి మీరు ఒకసారి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద, సినిమా మీద మీరు ఒక కన్నేసి ఉంచాలన్నమాట.